నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే రోడ్‌కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, కామినేని హాస్పిటల్‌కి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో జడ్జెస్ కాలనీలో 500 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్‌లోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డింగ్‌కి సంబంధించిన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. బిల్డర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ బిల్డింగ్‌లో మీరు 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఈ బిల్డింగ్‌కి సంబంధించినటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఇదొచ్చేసి మనకి విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ సుష్మా థియేటర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కామినేని హాస్పిటల్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి కేబీఆర్ ఫంక్షన్ హాల్ అండి. కేబీఆర్ ఫంక్షన్ హాల్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అనేది 500 గజాల్లో హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్‌గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1250 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. అండ్ 2 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ యూడీఎస్ చూసుకున్నట్లయితే 50 స్క్వేర్ యార్డ్ యూడీఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్‌గా 500 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఏదైతే విజయవాడ హైవే రోడ్ నుంచి ఆటో నగర్ ఏరియా ఉందో అక్కడి వరకు ఇది కనెక్టివిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి ఆటో నగర్ బి సైడ్‌లోనే కన్స్ట్రక్ట్ చేశారు అపార్ట్మెంట్ అన్నది. జడ్జెస్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్‌కి సంబంధించిన బోర్ ఏరియా కవర్ చేస్తున్నాము. అపార్ట్మెంట్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్‌గా తాండూరు బండలతోటి ఫ్లోరింగ్ వేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాచ్మెన్ ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. లిఫ్ట్ చూసినట్లయితే ఆటోమేటిక్ డోర్స్ తోటి ఇక్కడ లిఫ్ట్ అనేది రావడం జరిగిందండి. సో మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ అని ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు ఏదైతే మోడల్ ఫ్లాట్ ఉందో మోడల్ ఫ్లాట్ చూపించు రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా, రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని 5th ఫ్లోర్‌కి రావడం జరిగింది. 5th ఫ్లోర్‌లో ఉన్న 1250 ఎస్ఎఫ్టీ 2 బీహెచ్‌కే ఫ్లాట్ అన్న కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా ఇక్కడ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్‌కి చేసినట్లుగా ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఏదైతే విండో చూస్తున్నామో ఇది వచ్చేసి ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. చాలా నీట్‌గా రావడం జరిగింది. 2 బీహెచ్‌కే వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉందండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అవుతుంది. అండ్ మెయిన్ డోర్ సంబంధించిన చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అవుతుందండి. హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చేయించారు. అండ్ ఫాల్ సీలింగ్ చేయించి ఇక్కడ ఈ ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా ఉన్నటువంటి ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అవుతుందండి. ఓపెన్ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏదైతే టైల్ వర్క్ ఉందో ఇది వచ్చేసి మనకి చాలా నీట్ గా అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా సెటప్ చేసుకోవచ్చు అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి విండోస్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. విశాలంగా ఉన్నటువంటి బెడ్రూమ్స్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి నీట్ గా వర్క్ చేయించారు. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆంటిస్కెట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి బాల్కనీ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు, లేదంటే బాల్కనీ లాగా రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను.
అపార్ట్మెంట్ వచ్చేసి జడ్జెస్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేస్తారు. అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, అటువైపు వచ్చేసి ఆటో నగర్ ఉంటుంది. విజయవాడ హైవే రోడ్ కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సుష్మా జంక్షన్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ కామినేని హాస్పిటల్ కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. రేట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కలుపుకొని 2 BHK ప్లాట్ 65 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. నో జిఎస్టీ అండి. జిఎస్టీ అనేది ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ 2 BHK ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.